అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో సికింద్రాబాద్ జనరల్ బజార్లో కిక్కిరిసిన దుకాణాల మధ్య ఉన్న ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి ఆలయాన్ని ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మొదట్లో ఇక్కడ ఆలయం మాత్రమే ఉండేది. రాను రాను జనావాసాలు పెరిగాయి. అసలు ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 1813లో సురటి అప్పయ్య అనే వ్యక్తి మిలిటరీలో పనిచేస్తూ ఈ ప్రాంతంలో నివసించేవారట. ఆయనకు ఉజ్జయిని బదిలీ అయితే అక్కడికి వెళ్లారు. ఒకసారి అక్కడ కలరా వ్యాధి తీవ్రంగా ప్రబలి చాలామంది మృత్యువాత పడ్డారు. అప్పుడు అప్పయ్య గారు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్ళి ఆ తల్లికి మొక్కుకున్నారట. కలరా తగ్గిస్తే తన సొంత ఊరిలో అమ్మవారికి ఆలయం నిర్మిస్తానని కోరుకోగానే కలరా తగ్గుముఖం పట్టిందట. మొక్కుకున్న మొక్కు ప్రకారంగా 2 ఏళ్ల తర్వాత తిరిగి తన స్వస్థలానికి వచ్చిన అప్పయ్య గారు చెక్కతో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించి ఓ వేప చెట్టు కింద ఉంచి పూజించేవారు. ఆ తర్వాత అక్కడ చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఆలయ విస్తీర్ణం పెంచే క్రమంలో తూర్పు వైపున్న బావిలో మరమ్మతులు చేస్తుండగా అందులో మాణిక్యాంబ అమ్మవారి విగ్రహం దొరికిందట. అమ్మవారి ఆనతి ప్రకారం అమ్మవారి విగ్రహం పక్కనే మాణిక్యాంబ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. క్రీస్తు శకం 1864 సంవత్సరంలో శ్రీ సురటి అప్పయ్య గారి సారథ్యంలో ఇదివరకు విగ్రహాల స్థానంలో ఇప్పుడున్న మూర్తులను ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఇక్కడ శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరుగుతున్నాయి. ఈ గుడికి ప్రత్యేక ఆకర్షణ గర్భాలయం. ఈ గర్భాలయంలో మహంకాళి అమ్మవారికి, ఆమెకు కుడివైపున మాణిక్యాంబ అమ్మవారు అనంత తేజోమయమైన కాంతితో విరాజిల్లుతూ ఉంటారు. మహంకాళి అమ్మవారు సింహం పైన కొలువు తీరి ఉంటారు. పసుపు పచ్చని వర్ణంలో పసిడి కాంతులు విరజిమ్ముతూ మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారి చేతిలో ఖడ్గం, మరో చేతిలో భరణితో దర్శనమిస్తూ ఉంటారు. ముందున్న వేప చెట్టుని అలాగే ఉంచి చుట్టూ ఆలయాన్ని నిర్మించారు. ఉపాలయంలో ఈశ్వరాంశ సంభూతుడైన వీరభద్రస్వామిని చతుర్భుజాలతో ఎదురుగా నందీశ్వరునితో సహా దర్శనమిస్తూ ఉంటారు. సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా ఆషాఢమాసంలో బోనాలను సమర్పిస్తూ ఉంటారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. తెలంగాణ ప్రాంత ప్రజలు తమ ఇంటి ఆడబిడ్డగా భావించి ఒడిబియ్యం, ఇంకా నూతన వస్త్రాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు. ఈ ఆలయం చాలా బాగుందండి. ఆలయ ప్రాంగణం కూడా చాలా పెద్దదిగా ఉంది. అలాగే అమ్మవారు ఎంతో అందంగా తేజోమయంగా ఉన్నారు. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఈ ఆలయం యొక్క గూగుల్ మ్యాప్ లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒకసారి వీలుంటే కనుక గుడికి వెళ్ళండి. చాలా బాగుంది అమ్మవారు. ఈ గుడికి ఆపోజిట్లోనే మనకు చిన్న ఆలయం ఉంది, శివాలయం. ఆ శివాలయంలో శివుడు ఇంకా నందీశ్వరుల వారు మనకు కొలువై ఉంటారు. అంతేనండి. ఈ ఆలయం యొక్క చరిత్ర అయితే అమ్మవారి కరుణ, కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.